హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. నటనలో, నరకడంలో, నాట్యంలో, నవ్వుల్లో, మాస్లో, గ్రేస్లో, అంతెందుకు పబ్లో కూడా ఆయన పేరు లేనిదే మనకు కిక్ ఉండదు. తెలుసు కదా అతను ఎవరో, ద వన్ అండ్ ఓన్లీ మన నందమూరి నటసింహం బాలయ్య బాబు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నేనన్న ధైర్యమా దబిడి దిబిడి షోకి రానన్న నమ్మకమా? జ్యోతి గారు చెప్పండి సార్. నీకు ఒక బిడ్డ కథ చెప్తా. అప్పుడు దబిడి దిబిడి ఆడిషన్కి సెలెక్ట్ అయ్యి కామెడీ చేయకుండా వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం. ఇదే కథ ఇంకోలాగా చెప్తా. ఒకడు దబిడి దిబిడి కామెడీ షోకి సెలెక్ట్ అయ్యి కామెడీ చేసి స్కిట్ కొట్టిపోయాడు. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడమే. దీంట్లో దబిడి దిబిడి ఎవడో తెలుసా? లేడే. ఒకడు కామెడీ చేయకుండా వెళ్తా అన్నా, కామెడీ చేసి వెళ్తా అన్నా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నెక్స్ట్ స్కిట్ లో ఉండడు. సార్ మీ సినిమాలో మీకు లవ్ సీన్ ఈజీనా, ఫైట్ సీన్ ఈజీనా? నాకు ఫైట్ సీన్ ఈజీ. అదేంటి సార్? ఫైట్ సీన్ అయితే నన్ను చూసి ఎదుటోడు పడిపోతాడు. అదే లవ్ సీన్ అయితే మరి అమ్మాయి చూసి నేను పడిపోవాలి కదా. మరి పడిపోతావా? సార్ అలా అనకండి, నేనే పడిపోయేలా ఉన్నాను. అందుకే కదా నేను పక్కన ఉండదు పట్టుకోవడానికి. సార్ మా వాళ్ళందరూ బాలయ్య హౌస్ ఎక్కడ, బాలయ్య హౌస్ ఎక్కడ అని అడుగుతున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అదేంటి సార్? అదంటే ఇదంటే అదే బాలయ్య హౌస్, ఐ హౌస్, ఆ హౌస్. సార్ మీ ఫ్రెండ్స్ కోసం ఒక మంచి పాట పాడవచ్చు కదా. పాట? నీ కంటి చూపుల్లో నా పానం చేరింది. చాలా బాగా పాడారు సార్, చాలా బాగా పాడారు. ఎలా ఉంది? చాలా బాగుంది. వినాలి, బాగున్నా వినాలి, బాగలేకపోయినా వినాలి. లేకపోతే నీకు చెవులు ఉండవు, చూడడానికి కళ్ళు ఉండవు, తర్వాత నువ్వే ఉండవు. అర్థమైందా? దబిడి దిబిడి ఏమనుకుంటాడు? ఏరిబి వాళ్ళు కామెడీ చేస్తారా? చేస్తారు. కామెడీ చేయకపోతే ఒక్కొక్కటి చుప్పు 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 చుప్పు. ఆపదలో అప్పు ఇచ్చేవాడిని ఆపద బంధుడు అంటారు, తిరిగి ఇచ్చిన వాడిని యోగ్యుడు అంటారు. అసలు వీళ్ళు అప్పు ఇచ్చారో లేదో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. తమ్ముడు అన్నయ్య, ఇంతకీ నేను నువ్వు అండర్వేర్ కొంటాను, కొన్నావా? లేదన్నయ్య. ఏరా? తెలుసు కదరా నాకు సిగ్గని చెప్పి. అవును, అది అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొనుక్కుందాం అనుకుని ఆగాను. గంట అయింది వెళ్ళలేదు, 3 గంటలైంది వెళ్ళలేదు. ఆ తర్వాత తెలిసిందిరా. ఏం తెలిసిందిరా? వాళ్ళిద్దరు షాప్ లో వర్కర్స్ అని. అప్పుడన్నా కొనాల్సింది కదరా. సరిగ్గా అప్పుడే షాప్ క్లోజ్ చేశారు. అన్నయ్య నీకు ఇన్స్పైర్ ఎవరు అన్నయ్య? యాంకర్ గారు, జీవన్ గారు. వాళ్ళిద్దరి దగ్గర ఏం ఇన్స్పైర్ అయ్యావరా? యాంకర్ దగ్గర ఏం చేయాలో నేర్చుకున్నాను రా. మరి జీవన్ గారి దగ్గర ఏం చేయకూడదో నేర్చుకున్నాను రా. మనం వీళ్ళ అనాథల్లా బతకడానికి కారణం మన నాన్న. ఆ యదవ ఈ రోజు బతుకుంటేనా? రే, నాన్న గురించి ఏం తెలుసు రా మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసురా. ఏం తెలుసు? డాడ్, పప్పా. రే అది కాదురా, ఫాదర్. అసలు నాన్న అంటే ఎవరో తెలుసా? ఎవరు? నాన్న చెప్తే సీఎం అన్న పిఎం అన్న తల దించమంటే దించాలి, తల ఎత్తమంటే ఎత్తాలి. అంత గొప్ప నేను చేశాడు రా. కటింగ్ షాప్. తమ్ముడు అన్నయ్య, ఏంటి పని పరిస్థితి? ఈ బ్యాచులర్స్ బతుకులు మన వల్ల కాదు. కరెక్టా? అనాథలుగా ఉండడం నా వల్ల కావట్లేదు. కరెక్టా? ఎలాగైనా సరే మన ఇద్దరం ఒక ఇంటోళ్ళం అవ్వాలి. అవ్వాలి. నేను నీ మరదల దగ్గరికి వెళ్ళిపోతా. నేను వెళ్తా. ఏయ్ అదే మీ వదిన దగ్గరికి రా. అయితే ఓకే. ఓకేరా, సూపర్. బాయ్ రా. బేబీ చెప్పు బేబీ. నేను యాంకర్ లాగా అందంగా ఉన్నాను కదా? పిచ్చిదానా, మేకప్ తీస్తే ఇద్దరు అందంగా ఉండరే. ఏంటి అలా అంటున్నావు? అది కాదే, మీరు మేకప్ తీసినా వేసినా ఒకేలా ఉంటారు అన్నాను. అది సరే కానీ జీవన్ గారు మీ ఇంటి పక్కనే కదా? అవును. మొన్న నైట్ ఏంటి సౌండ్లు వచ్చినాయి? అది టీవీ సౌండ్. టీవీ సౌండా? మరి నిన్న నైట్ కూడా సౌండ్లు వచ్చినాయి. అది కూలర్ సౌండ్. ఓ కూలర్ సౌండా? అయితే ఓకే. ఆ సౌండ్లు ఎందుకు వచ్చి నేను అడుగుతున్నాడు కానీ ఆ ఇంట్లో నువ్వెందుకున్నావని అడగట్లేదు. పిచ్చి నా పిచ్చి. అయిపోయి నువ్వు
రేపు పెళ్ళైన తర్వాత నన్ను ఇలాగే ప్రేమగా చూసుకుంటావా? పిచ్చిదానా, కారు కొన్న ప్రతి ఒక్కడు ఈఎంఐ కట్టడం మానేస్తాడా? పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయిని బేబీ బేబీ ప్రేమించడం మానేస్తాడా? నేను సన్నీ లియోన్ లాగా సన్నగా అవ్వాలనుకుంటున్నాను. మానుకోవాలరా, ఏంటి మానుకోవాలంతే. అబ్బా ఏంటి బేబీ? ఆ ఆలోచనే మానుకోవాలరా అంటున్నా. బేబీ ఏంటే? ఒకసారి నా కొంగు పట్టుకో. ఏ పో, నేను పట్టుకోను. చీ బేబీ పట్టుకో ఒకసారి. సరే నా కొంగు పట్టుకుంటే ఎలా ఉందో తెలుసా? తెలుసు. ఎలా ఉంది? యజమాని బరిగొట్టుని కొట్టంలో కట్టేస్తున్నట్టే ఉంది. మరేమో మనకి త్వరలో పెళ్లి కాబోతుంది కదా. ఎస్. మరి ఆ 3 రాత్రులు ఎలా జరుగుతాయో అని. నీతో కాకుండా ఎవరితో జరిగినా సరే అది 3 రాత్రులు అవుద్ది. మరి నాతో జరిగితే 3 పోయి రాత్రి ఒకటే మిగిలిద్ది. నాకు చుక్కలు చూపించొచ్చు కదా. చుక్కలు నువ్వు చూస్తావా? చూపిస్తా. 1 2 3. తాగుబోతు సచ్చినోడా, నేను అడిగింది మందు చుక్కలు కాదురా. మందు చుక్కలా అని ఆఫ్టర్ ఆల్ అనమాకు. ఒక్కసారిగా ఈ చొక్కేస్తే చొక్క ఏంటి చందమామే కనిపించింది. అవునా? ఇదిలో చందమామ ఏడుందిరా? అక్కడుంది. ఆవిడ చందమామ అంటే మరి నేను చీకటే చీకటే. బేబీ నిజం చెప్పేసానా? లోలో సారీ. సర్లే కానీ బేబీ, మనం పెళ్లి చేసుకుందామే. కాదు బేబీ, మన పెళ్లి జరగాలంటే మాది గ్రాండ్ గా జరగాలన్నమాట. ఎస్, చాలా గ్రాండ్ గా జరగాలి. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు గ్రాండ్ గా జరగాలంటే మనకు డబ్బు కావాలి. డబ్బు సంపాదించుకొని నీతో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటా. తర్వాత దొబ్బిడి దిబ్బిడి. తమ్ముడు, అన్నయ్య, మీ మరదల్ని కలిసాను రా ఇప్పుడే. నేను మీ వదిన కలిసాను రా. మీ మరదలు ఒక కండిషన్ పెట్టిందిరా. నాకు మీ వదిన ఒక కండిషన్ పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటాం అంటుందా. సేమ్ పించరా. ఎస్. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కదా అన్నయ్య. కరెక్టేరా. నరేంద్రని అడిగిదామా? వద్దులే. మనల్ని అప్పడుగుతాడు ఆయన. వద్దు. నాకు తెలిసిన ఒక షేట్ ఉన్నాడు రా, మనం ఎలా అడిగితే చాలా అలా ఇచ్చేస్తాడు రా. నిజంగా అన్నయ్య, ఒక్కట్రా ఏంట్రా? జీవితంలో ఒకటి జరుగుతుందిరా పెళ్లి. మ్. నీ దయ వల్ల ఆ పెళ్లి జరిగితే అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య. అన్నయ్య నేనున్నా. మై హోనా. ఉన్నామన్నారా నా బాధ. అరే పద సేటు దగ్గరికి వెళ్దాం. సేటు. గణేష్ జీ నమస్తే జీ. నమస్తే జీ. మాకు అర్జెంట్గా ఒక 10 లక్షలు కావాలి సేటు. 10 లక్షల 20 తీసుకో. చెప్తాను. ఓకే, లేట్ చేయకు, ఇచ్చేసేటు. ఇస్తాను. ఇది కాదు 20 అడిగింది మీరు. ఎస్. ఇదిగోండి. అదండి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ఏది తొందరది, లేట్ చేయకు. అన్నయ్య అగ్రిమెంట్ అంటున్నాడు ఎందుకని. నోరు మై ఎదవా, చెప్పిన మాట నేను అన్నయ్య నేను. చూసుకో సేటు. అతను ఏమి మాట్లాడా జీ? ఏదా పొండి పొండి. ఓకే పొండి క్యాష్ ఇచ్చి. పొండి. పద, పెళ్ళి కావాలా వద్దా నీకు? మరి పద. అమ్మయ్య, పెళ్లి చేసుకున్నాను మొత్తానికి. దాన్ని అదేమో అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు వస్తానని చెప్పింది, ఇంకా రాలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి. ఏ బేబీ, చెప్పావా ఇంక నుంచి మన ఇంట్లోనే అన్నీ. రావే, ఇంకెందుకు పూల దాంట్లో పని మనకి. గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాం జీవన్ గారు. మిమ్మల్ని పెళ్ళలేదు ఫీల్ అవ్వకండి. కంగ్రాచులేషన్. పెళ్ళి అంటే అయిపోయింది, తర్వాతదే అన్నా. అన్నయ్య వచ్చినట్టున్నాడు, ఒకసారి నేను మాట్లాడేసి వస్తానే. తర్వాత వెళ్ళొచ్చు కదా ఆయన. ఒక్క నిమిషం, చిన్నోడిని. అన్నయ్య, ఈడొకడు. ఏంట్రా తమ్ముడు? అవ్వక పెళ్ళైందిరా, నాకేం అర్థం కావట్లేదు. టెన్షన్ పడకరా, ఏదన్నా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. మీ భార్యరా ఉంది, గ్లాస్ పట్టుకొని తలిపేసుకుంటుంది లోపలికి వచ్చి. అప్పుడు నేను బయటకు వెళ్ళాలి అంతేనా? కంగారు పడకరా, పూర్తి విను. సారీ. వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టు. ఓకే. ఆ గ్లాస్ పాలు తీసుకొని పడుకోవాలి. బావగారు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. సూపర్ రా, చూసి నేర్చుకోరా ఎదవా. వీళ్ళు వడ్డీ కట్టకుండా ఏం చేస్తున్నారు జీ? గణేష్ జీ, గణేష్ జీ. ఏ ఎవరు జీ? నేను సేట్ జీ. ఏంటి ఇది లోపల ఏం చేస్తుంది? మీది పెళ్లి తర్వాత ఏం చేసిందో ఇప్పుడు మేము అదే చేస్తుంది. అంటే ఎస్. గణేష్ జీ. చెప్పు సేట్ జీ. వడ్డీ జీ. వడ్డీ గిడ్డీ నై చల్తా ఎలా. వీడు మాట ఏంటలేదు. అశోక్ జీ చాలా బెటర్ జీ. అశోక్ జీ. ఎవరు వచ్చినట్టున్నారు చూడు. అడుక్కున్నాడు అయి ఉంటాడు. అసలు మంచి డబ్బులు ఇచ్చి నేను అడుక్కోవటం ఏంటి జీ? అశోక్ జీ. ఏంటి సెట్ జీ? ఇంట్రెస్ట్. ఇంట్రెస్టింగ్ పనిలోనే ఉంటే నీ ఇంట్రెస్ట్ వాళ్ళేంటి?
వీళ్ళు ఇలా బయటికి రారు. వీళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళది వస్తాయి, అన్నీ వస్తాయి. హలో అన్నయ్య సేట్జీ అయినా ఏం సేట్జీ ఈ టైంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నావు మమ్మల్ని? వడ్డీజీ వడ్డీ ఇస్తాం, ఇంకా నెల అవ్వలేదు కదా సేట్జీ. అది కాదు జీ, ఆ. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నెలాఖరికి వడ్డీ కట్టాలి. Correct. నా దగ్గర డబ్బులు తీసుకుంటే మొదటి రోజు వడ్డీ కట్టాలి. చూసుకొని రావచ్చు కదా. సేట్జీ కొద్ది పక్కరా సేట్జీ. తమ్ముడు ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఒరే, మన బిల్డప్లు పోయి ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకో. ఆ పిల్లల్ని నాకు ఇవ్వండి జీ. నేను మీ వడ్డీలు ఇచ్చిన వరకు పిల్లల్ని తీసుకువెళ్తాను. ఆ. అప్పుడు దాకా మీరు ఇలాగే ఉండండి. అంటే అది కాదు సేట్జీ, అర్థం చేసుకో సేట్జీ. బేబీ ఏంటి రాత్రిపూట అర్ధరాత్రి మధ్యలో దారు? 1 సెకండ్ సేటు 1 సెకండ్ గా నవ్వదు, మీ పిల్లల్ని ఎట్టండి. చెప్పా ఒరే సైన్ పెట్టేటప్పుడు చూసుకోరా అన్న. పెళ్లి కావాలా నీకు అన్నావు. ఒరే ఆ రోజు నువ్వే కదరా అన్నయ్యో ఏదోలాగా నాకు పెళ్లి చెయ్యి అన్నయ్యో అన్నావు. ఏదోలా చేశాను. ఏమన్నా జీవనాన్ని తప్పు చేశానా? కరెక్టే కదరా చేసింది. ఈసారి నేను ఐడియా చేస్తాను అన్నయ్య. కరెక్టే. ఎవరు? ఇప్పుడు సేటుగాడు ఏంటంటే వాడు డబ్బులు లెక్కేసుకున్న పనిలో ఉంటాడు పిచ్చోడు. వాడు డూప్లికేట్ ఒరిజినల్ చెక్ చేసుకోడు. నా దగ్గర దొంగ నోట్లు ఉన్నాయి, అవి అడిగి ఇచ్చేసావు అనుకో మన పిల్లల్ని తెచ్చేసుకోవచ్చు. రేపు చూసుకుందాం, రేపే. జీవనన్న నా తమ్ముడు సూపర్ రాను. పద వెళ్దాం. సేట్జీ బయటికి రా. జీ ఆవోజీ. బయటికి రా, మాటలు లేవు. నువ్వే మాట్లాడు. ఓకే సేట్జీ పైసలు తీసుకో. 20 లక్షలు తెచ్చింది జీ. 21 ఫస్ట్ మా పిల్లల బిల్లు. 21 లక్షల బోనస్ జీ. ఎస్ డబ్బులు తెచ్చారు కాబట్టి మీ పిల్లల్ని పట్టండి. ఏయ్. పట్టండి. ఓకే ఏమే రండే ఉండిపోతారు ఎక్కడ? పొండి. ఓ ముద్దు లేదు ముచ్చట లేదు, ఉండిపోయి లోపల పదండి. అన్నయ్య ఉమ్. గణేష్ జీ. సేట్జీ నన్ను క్షమించు సేట్జీ. నేను అప్పటికి మా యాదవ్ చెప్తున్నాను, రే సేటు మంచోడు రా, ఆడు దొంగ నోట్లు కనిపెడేస్తాడు రా, కనిపెడితే మన పిల్లల్ని మనకు ఓడరా అన్నాడు. ఒక పని చేసి సేట్జీ నా పిల్లాన్ని పంపించేసి మంచోని కాబట్టి ఆడి పిల్లాన్ని చేసుకో సేట్జీ. అరే గణేష్ జీ ఆ. మీది కొంచెం పైకి లేపండి. ఏంటి సేట్జీ నేను మిమ్మల్ని పిలిచింది డబ్బుల గురించి కాదు, మరి మీది కింద పడింది, అద్దంలా కింద పడింది. ఖతం. మీరు డబ్బులు కట్టేంత వరకు మీ పిల్లలు నా దగ్గర ఉంటారు జీ. రండి జీ, ఆవోజీ, మీరందరూ ఆవోజీ, మీరు బాగా ఆవోజీ. వాడు అడిగాడా? అడగకుండానే చెప్పేస్తున్నావు అంటే నా పిల్ల ఉంచుకుంటే పర్లేదు, నీ పిల్లని ఇప్పించారు. మనం సేటుగాడి దగ్గర అప్పు చేసాం. కరెక్ట్. అప్పు కట్టకపోయేసరికి వాడు మన పిల్లల్ని తీసుకెళ్ళాడు. కరెక్టే. మన పిల్లలకి మనం ఫోన్ చేసి సేటుగాడి పిల్లల దగ్గర అప్పు తీసుకొని ఆ డబ్బులు మనం తీసుకొని సేటుగాడికి ఇచ్చేసి మన పిల్లల్ని మనం తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు అన్న ఫోన్ వస్తే మేము ఒక ప్లాన్ చేసాం, మీరు ఒకసారి బయటికి రండి. డబ్బులు తీసుకోవచ్చు. రండి. ఓకే వస్తాను. ఏమండి వెళ్ళండి, లేట్ చేయకండి. అన్నయ్య వస్తారా? ఆగరా. ఎస్ పిల్లలు సాధించారా, నా బంగారాలు రా. వెళ్ళి డబ్బు ఇచ్చేద్దాం. పదా అన్నయ్య మీరు ఎక్కడ ఉండండి. వీళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం తగలబెడుతున్నారో, ఇంకేం పెంట చేస్తారు. సేట్జీ నీ డబ్బు నీకు ఇచ్చేసాం. ఇది దొంగ నోట మంచి ఓయ్ ఒరిజినల్ కావాలంటే భూతార్థం పెట్టి చూసుకో గాంధీ తాతని. డబ్బులు ఇచ్చారు కాబట్టి మీ పిల్లల్ని మీరు థ్యాంక్ యూ సేట్. తీసుకెళ్ళండి. వెళ్ళిపో రావే పదవే. ఏంటి ఈ రోజు ఇంకా దబిడి తమ్ముడు దిబిడేనా? ఎవ్వడు ఆపడండి మళ్ళీ ఈరోజు. कौन है अंदर? అమ్మ ఉన్నది ఇద్దరం వెళ్ళమ్మా డెల్లు. एंटी ఏం లేదు. कौन है? ఎవరు? हिंदी में बोलो. భయ్య తోడ ప్యాస్ దాలు. ఎవరో ఏంటో చూడు. ఒక్క నిమిషం. నేను కూడా చూసి వస్తాను. ఎవరమ్మా, ఎవరు నువ్వు? అన్నయ్య ఆ, సేటు వాళ్ళ వైఫ్. బాగుందిరా. వడ్డీరా? వడ్డీ ఏంట్రా, మనం ఆల్రెడీ కట్టేసాం కదా సేటుకి. వాడికి కట్టేసి దీనికి కట్టలేదు. అమ్ముడి అమ్మ ఇది కరెక్టే. అన్నయ్య అంటే మన పిల్లలు దీని దగ్గర తెచ్చారేమో. ఎస్. ఇంతకీ అగ్రిమెంట్లో ఏముంది? సేటుగాడి రూల్ ప్రకారం మొదటి నెల వడ్డీ మొదటి రోజే కట్టాలి. కరెక్టే. సేటు వాళ్ళ పిల్లం రూల్ ప్రకారం మొదటి నెల వడ్డీ మొదటి గంటకే కట్టాలి. ఊరి అమ్మ ఇప్పుడు ఎలాగరా, మన దగ్గర 1 రూపాయి కూడా లేదు. అన్నయ్య డబుల్ ట్విస్ట్. ఇంకేట్రా? సేటుగాడి దగ్గర మనం అప్పు తీసుకున్నామా? అవును. కట్టపోయేసరికి పిల్లల్ని తీసుకెళ్ళాడా? అవును. సేటు వాళ్ళ పిల్లల దగ్గర మన పిల్లలు అప్పు తీసుకున్నారా? ఆ. కట్టపోయేసరికి మనల్ని తీసుకెళ్తుందంట. అది వెళ్ళిపోదామా?
చలో ఆజో. వెళ్ళిపోతారా లేట్ అలా వద్దు బేబీ ఇలా పోతాం. ఇద్దరు సగం సగం పంచుకోండి, కట్టేసేయండి అప్పు. అక్క మనం ఏం చేద్దామే, మనకు ఒకే ఒక తోడుంది, అది జీవన్ గారి దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ఇంట్లో పని చేసేది ఆ డబ్బులతో మన ప్రత్యక్ష దైవం వాళ్ళని తెచ్చుకుందాం అక్క. సరే జీవన్ గారు కమ్. సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. జీవన్ సార్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, సూపర్ అబ్బా, థ్యాంక్ యూ. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. థ్యాంక్ యూ. మాస్టర్ కి చుక్కలు చూపించిన స్టూడెంట్స్, అసలు ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. టైం 9:30 అవుతుంది. అన్ని స్కూళ్ళలో పిల్లలు తొందర వచ్చి టీచర్ లేట్ వస్తాడు. ఈ స్కూల్లో నేనే తొందర రావాలి, పిల్లలే లేట్ రావాలి. ఇంతవరకు ఒక్కడు కూడా రాలి. ఎప్పుడు వస్తాడో చూద్దాం, ఇలా సంగతి చేద్దాం. మోడల్ మోడల్ సూపర్ మోడల్. టైం ఎంత అవుతుంది? ఇగో ఏ టైం ఎంత అవుతుంది అంటే చూపియమని కాదురా, ఏ టైంకి వచ్చినావు బడికి? ఇగో నా టైంకి వచ్చిన, ఇదేమో మా డాడీ టైం. మా డాడీ ఏమన్నాడు తెలుసా? డాడీ కొడుక నువ్వు నా టైమే ఫాలో అవ్వ అంటే మా డాడీ వచ్చి ఎత్తుకొచ్చిన తెలుసా? అందుకే ఇద్దరు టైం ఫాలో అవుతున్నా. అవును కానీ మన జుట్టు ఎందుకు రంగులు రంగులు ఉంది? ఓ బోరాన్ హైదరాబాద్ చిచ్చి జిగ్గి జిగ్గి అది. ఇవాళ బోరాన్ అవుతుందిలే స్కూల్లో కానీ. సరే కానీ మన అక్క రాలేదు, మళ్ళీ ఒకడవే వచ్చినావు. అక్క అక్క ప్రొడక్షన్ ఇట్లా ఉంది ఇలా వ్యవహారం. టైం చూసుకొనేమో అక్క వస్తుంది, అక్కతో పాటు మళ్ళీ నా ఎత్తు టిఫిన్ బాక్స్. ఏందమ్మా అది? లంచ్ బాక్స్ సరిపోతుందమ్మా నీకు? ఇది టిఫిన్ సార్. ఓన్లీ టిఫిన్ బాక్సే అది? మరి లంచ్ బాక్స్? మా డాడీ ఆటోలో పంపిస్తున్నాడు. ఆటోలా. ఆటోలా. ఇది టిఫిన్ బాక్స్ సరిపోతుందా నీకు? చాలు సార్, మా తమ్ముడికి నాకు. ఎప్పుడెప్పుడు వస్తాడో వాడు, నన్ను ఎప్పుడేమి చేస్తాడో, ఎక్కడెక్కడ ఉన్నాడో. నేనేం చేయలేదు సార్. ఎప్పుడెప్పుడు వస్తారో, నీవు ఎక్కడెక్కడ పోతుండవో అక్కడ. ఎప్పుడు వచ్చినావు బడికి? సార్ నా మేకప్ కిట్ పాడైపోయింది సార్, కొత్తది కొనుక్కొని కొత్త మేకప్ వేసుకొని వచ్చే కల్లా లేట్ అయిపోయింది సార్. బెంగళూరు పోయి కొనుక్కొచ్చుకున్నావు మేకప్ కిట్? అవును సార్. చూడండి సార్, కొత్త మేకప్, ఐలాష్ బాగుందా, లిప్స్టిక్ బాగుందా, చూడండి సార్. బాగుంది, నాకేయమ్మా. ఇట్లా ఉన్నారు నా పిల్లలు. పింకీ నాకు మేకప్ ఏమనుకో సార్ ఇటు గోకుతున్నాడు. జీవన్ సార్ నేను గోకినా. అమ్మో గోకుడు గురించి నన్ను ఆయన మనం బుద్ధిమంతులం కానీ నోర్మి మనది ముందే ఓరాచాను బ్యాచ్. ఏంటికి లేట్ అయ్యి వచ్చినావు? కడుపు నొప్పి లేచింది సారు, కడుపు నొప్పి లేచింది సారు. ఎవడ లేచింది? గర్భసంచి నొప్పి లేచింది సారు. గర్భసంచి నొప్పి లేచింది? గర్భసంచి నొప్పి లేచింది సార్. ఏడ లేచింది గర్భసంచి నొప్పి? ఇగో ఇక్కడ సారు, ఇక్కడ ఇక్కడ సారు. సార్ సార్ మళ్ళీ గర్భసంచి ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతుంది అంట సార్. నీకుంటుంది అని ఒకటి చెప్పిండ్రా గర్భసంచి? సరే కానీ అటెండెన్స్ వాళ్ళకండి. సరే సార్. అమ్మ జయ తింటున్నా సార్. తింటున్నా సార్. తింటుండవా తింటలేవా అని అడిగినా నేను. బడికి ఏంటికి వచ్చిన? తిననీక మాత్రమే వచ్చినా. బిట్టు బోరాన్. నేను అటెండెన్స్ పిలిస్తే ఏమని పలకాలి? బోరాన్ బిట్టు అని వాళ్ళకాల. ఎస్ సార్, ఎస్. సరే. పింకీ పింకీ ఎస్ సార్. దానికి ఏంది అది? క్రాంతి సారు గర్భసంచి నొప్పి లేచింది సారు. నొప్పి లేచింది సారు. నోర్మి, నువ్వు నోర్మి పలకకున్నా సరే నేను వేసుకుంటా, కళ్ళు కనిపిస్తున్నాయి. కొట్టొద్దు సారు మళ్ళా. అబ్బో దీనికి మాత్రం భయం బాగానే ఉంది. రేపు స్కూల్ యాన్యువల్ డే ఉంది. ఒకరొకరు ఒక్కొక్కటి ప్రిపేర్ అవ్వమని చెప్పిన. అవును సారు. అయ్యొచ్చు రమలా. అక్క పాట పడుతుంది, వేరే లెవెల్ ఉంటుంది తెలుసా? బోరాన్ ఉంటుంది. నేను పాడతాను సార్, పాడతాను ఇక సార్. ఎల్లో అది వెల్లో ಕಿವಿ ತುಂಬೋ ರಾಗ ಕೇಳೋ ಕ್ಷಣವೆಲ್ಲ ಸಬಿ ಸಬಿ ನೆನಪು ಸುಗರೋಗ. ఇక్కడ తెలుగు పాటలు ఏడ్సనీక రాక హిందీ పాటలే అర్థం కావు. ఇది పోయి మళ్ళీ కర్ణాటక కన్నడ భాష నేర్చుకొని వచ్చింది. సరే మీరే రాగా పాగా
బిట్టు సార్ డైలాగ్ నేర్చుకొని రమ్మన్నా నాన్న. అంటే ట్రెండింగ్ డైలాగా సార్? యాదో డైలాగ్ ఏడ్స్తావు. ఇటుక మీద ఇటుక వెళ్తే ఇల్లు అవుతుంది, బిట్టుగా అని జోలికొచ్చా నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది. లొల్లి అవుతుంది అని అందరికి లొల్లి చేసి బడ్డుతాయి. సార్ బాగుంది కదా సార్. లొల్లైతుంది లొల్లైతుంది లొల్లైతుంది. అప్పు అప్పు కొట్టకండి సార్ పాపం గర్భసంచి. ఇంకే మనకేమొస్తుంది? స్పీచ్ ఇస్తా సార్. స్పీచ్ మంచి తిక్క చేసినాం అనుకో, తుప్పుడ తీస్తా. రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్ సార్, రెస్పెక్టెడ్ జీవన్ సార్, రెస్పెక్టెడ్ జ్యోతి గారికి, రెస్పెక్టెడ్ యాంకర్ గారికి, రెస్పెక్టెడ్ యాంకర్ గారు, నెక్స్ట్ నీకు 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 అందరికీ రెస్పెక్టెడ్ సార్, ఆఖరికి నాకు కూడా రెస్పెక్ట్ సార్. అందరికి రెస్పెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ స్కిట్లో ఈ టీంలో నేనేం పాపం చేసి నేను నాకు ఇచ్చలేవు వెనక రెస్పెక్ట్. అంటే నేను ఇక్కడ కుర్చీ మీద కూర్చున్నా కదా, నీలాక కింద కూడా కాదు, కనిపించలేనా నేను కళ్ళకు. అందరికి రెస్పెక్ట్ అంట. లాస్ట్కు బిట్టుగాని కూడా ఇచ్చింది రెస్పెక్ట్. అంటే నేను చెప్పినా సార్ నాకు ఏమని చెప్పి నువ్వు చెప్పలేవు, అందుకే నీకు చెప్పలేదు అంతే. నేను నాకు చెప్పమని కూడా నేనే చెప్పాలి. అవును కానీ లాగేది లాగు జాంక్ ఇట్లా పెడుతుండవు. ఏముంది ఈ బ్యాగ్లా? నా మేకప్ ఉంది సార్. వద్దు సార్. అమ్మో అమ్మో సార్, ఇదైతే మా అమ్మ సార్, ఇది మా ఇంటికి వచ్చినప్పుడు కొట్టేసి. హైదరాబాద్ షాపులో ఉన్న సామాన్ మొత్తం దీని బ్యాగులనే వచ్చింది. ఏంటి అవి? నువ్వు బడికి వచ్చినావా లేకపోతే బ్యూటీ పార్లర్కి పోతున్నావా? ఏడుకోతున్నావు? బ్యూటీ అది ఏ పాస్టర్? అమ్మాని పిలిచే గుండె పిండకురా. గర్భ సంచిలో నొప్పి లేస్తుందిరా, కొట్టుకు ఓసారురా. కొట్టకురా అన్నాక సారు కొట్టకు సారు. వాత పడ్డది. అందరు కలిసి ఒకటే దాన్ని చేస్తారా, సింగిల్ చేస్తారా? గ్రూప్ డాన్స్. గ్రూపు సైలెంట్గా చేయండి. తిక్క ఎవరైనా చేసి లొలి చేసి జీవన్ సార్కి డిస్టర్బెన్స్ చేస్తే మీ తోలు వలుస్తా బిడ్డలారా. జీవన్ సార్ రేపిన పాట ఏదో బోరాన్ సాంగ్ ఆయన ఏంది నేర్పిస్తారో మీరు ఏది నేర్చుకుంటారో రేపు కదా మీ సంగతి. మోడల్ సూపర్ మోడల్ దడల్ గుండ దడల్ నా గుండ దడల్ నాది మోడల్ సూపర్ మోడల్. మోడల్ సూపర్ మోడల్. ఇప్పుడు మోడల్ అవుతుంది, బోరాన్ అవుతుంది. నేను ఎగ్జామ్ పెట్టినా కదా, పేపర్లు దిద్దిన, పోయి తీసుకొని రాపో. ఓన్లీ పేపర్లే కదా? పేపర్లే ఉండే, పో ఆఫీస్ రూమ్లో పెట్టిన పో. నా పేపర్ కింద పెట్టు. అట్లే దాంట్లో పక్కన కట్టె కూడా ఉంది, తీసుకొని రా. బాగా కట్టు కూడా అంట. మెత్తగా తోముతారు కొడుకులని, మెత్తగానే తోముతా. అమ్మా జయ ఏం రాసిందో చూద్దాం. పశువులు గడ్డి తింటే ఏమవుతుంది? గడ్డి అవుతుంది. గడ్డి అవుతుంది. ఎంత వస్తుంది సార్ పెండ ముద్ద? ఎంత వస్తుంది సార్? కాదు సార్, పిడికలు చేయొచ్చు సార్. పిడికలు కాదు సార్, దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పెడితే ఇంత పెద్ద మంట వస్తుంది. ఆ మంట పోయి బూడిదాయి నీ మేకప్ వస్తుంది. అవును కానీ పశువులు గడ్డి తింటే గడ్డి అయిపోతుంది. నీ టిఫిన్ బాక్స్లో అన్నం కూడా అయిపోతుంది. నీదేమో ఇంత ముద్ద వస్తుంది. నీ ముద్ద కంటే ఆ దేశం ముద్దలు తక్కువనే ఉంటాయి. ముద్ద వస్తుంది. పేడలే పేడ చేస్తారు కదా సార్. ఆ పేడ తీసుకొని నీ ముఖానికి మంట వస్తుంది. పొయ్యిలో పెడితే మంట రాక మళ్ళీ నీ మేకప్ కిట్ వస్తుంది అనుకున్నా. సార్ పేపర్లు? అవును పేపర్లే. ఇప్పుడు మనదే ఉంది. నెక్స్ట్ అదే కోళ్ళు ఒడ్లు తింటే ఏమవుతుంది? ఒడ్లు తింటే ఏమైతే బియ్యం అవుతుంది. ఒడ్లు తింటే బియ్యం అవుతుంది. బియ్యం తింటే గుడ్డ అవుతుంది సార్. అవును సార్, గుడ్ అవుతుంది. ఇది వాస్తవం సార్.
గుడ్ అయితే అవుతుంది. కాదు సార్, దాన్ని తీసుకొని కుడితే ఆమ్లెట్ అవుతుంది. కాదు సార్, ఇంకోటి కూడా అవుతుంది సార్. ఇంకేందైనా కోడి పిల్ల అవుతుంది సార్. కోడి పిల్ల అవుతుంది. ఆ. ఒడ్లు తింటే బియ్యం బియ్యం అవుతుంది. అవును సార్. నీ కడుపు ఏమన్నా కడుపులో ఇస్మిల్లా లేవు, ఫస్ట్ లేవు. అవును కానీ అందరు స్కూల్ డ్రెస్ వేసుకొస్తే నీవేంద్రా నైట్ ని కరేసుకొచ్చినావు. అంటే నైట్ పూట స్కూల్ని కరేసి తుసు పోసుకున్నా అని చెప్పి ఇది వేసుకొచ్చినా సార్. గాడిలాక నాకంటే పొడుగు పెరిగిండు, నైట్ పూట ఇది పోసుకున్నాడు అంట వీడు. ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ మొక్క దాన ఆమ్లెట్ అవుతుంది అంట. ఆమ్లెట్ ఏంది కోడిపిల్ల అవుతుంది. అదే కదరా మన గర్భసంచలు ఇక్కడ 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 తిరిగేది. కోడిపిల్ల నీ గర్భసంచలే కదరా తిరిగేది. క్రాంతి సారు డైలీ అన్నం ఎక్కువ తింటే ఏమవుతుంది? గర్భసంచి నొప్పి లేదు సారు. వచ్చినప్పటి నుంచి గర్భసంచి దయమే పట్టింది వీనికి. అన్నం ఎక్కువ తింటే గర్భసంచి ఎందుకుని వస్తుందిరా? నొస్తే కానీ జీర్ణాశయం వస్తా కానీ గర్భసంచి ఎందుకుని వస్తుందిరా? కొట్టకాను కొడుతురు సార్ ఊరికే. ఆడగొట్టాలన్నారా? గర్భసంచి మేకప్ పిచ్చిది అంటే ఇంకో పిచ్చి కూడా ఉంది మీకు. ఆ పిచ్చి ఏందో చూద్దాం ఇప్పుడు. పిల్క జుట్లో పింకి సూపర్గా తయారై వస్తుంది. బడికి మాత్రం చదువు మాత్రం ఏమిలే. ఏముందో చూడండి ఇక్కడ. ఆమె ఆన్సర్ పేపర్ అది. నేను క్వశ్చన్ ఏమి ఇచ్చిన తెలుసా? ఫ్రెండ్షిప్ గురించి రాయమంటే ఎవరి గురించి రాసింది అడగండి. బిట్టు గాడి గురించి రాశాను సార్. వాడు బొకే ఇచ్చాడు సార్. బొకే. ఇక్కడ ఎవరెవరు ఉన్నది? నేను బిట్టు. ఈ మధ్యలో ఏంది? బొకే. వాడిచ్చిన బొకే. ఆరు సింహలు దీనిలో ఇవి లెటర్స్ ఎట్లా ఉండే? బిట్టు పింకి. బి అంటే బిట్టు, పి అంటే పింకి. ఈడికంటికి వచ్చిండ్రా మీరు బడికి. ఆ కృష్ణకాంత్ పార్క్ పోగుదా అంటే చిన్నపిల్లలకు అలవ లేదన్నారు సార్. నువ్వు చిన్న పిల్లగాడు అయితే ఈ లవ్ సింబల్ ఎందుకు పడుతుంది? ఫస్ట్ నన్ను బిట్టుగాడు గోకుతున్నాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ చిన్నపిల్లలని నేను ఆలోచించలే. గోకుతున్నాడు అంటే ఇదేనా? మళ్ళీ హార్ట్ సింబల్ వేసుకొని కొట్టిన తిక్క కొట్టద్దు అన్నావు కదరా, ఇక్కడ కొడతావు. ఎవరెవరు ఎన్నిసార్లు గోకిండ్రా దాన్ని చెప్పురా. సార్ జ్యోతి మేడం చెప్తున్నా సార్, పింకి నన్ను గోకింది సార్. జ్యోతి మేడం అడగండి సార్. బాడుకో అబద్ధాలు చెప్తుండు. ఇది బాడుకోవంటే వాళ్ళ మమ్మీ చెప్పింది మీరు బాడుకో నేర్పించారంట కదా సార్. నేను వెళ్ళదు సార్, మా తమ్ముడు వెళ్ళాడు సార్. సార్ నాకు మాటలే రావు సార్. అవునా? మాటలే రావు. అవు కానీ ఎవరెవరు ఎన్నిసార్లు గోకింది చెప్పురా. ఎవరెవరు ఎన్నిసార్లు గోకింది? 2 సార్లు గోకింది సార్. 2 సార్లు. గోర్లు లేకపోతే గోకానికి రాదా? రాదు. 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 నీవెన్నిసార్లు గోకినావు? నేను అప్పుడు ఒక్కటేసారి గోకినా సార్. అప్పుడు ఒక్కటేసారి గోకినా. ఒక్కటేసారి గోకినావు. కొట్టు సార్ చూస్తున్నావు, తను కొడతావు అని కొట్టవా? మనం మాత్రం బాగుపడకున్నా సరే పక్కనోడు మాత్రం బాగుపడద్దు. మన ఇండియన్ సైకాలజీ. కొట్టకండి సార్, బిట్టుకు దెబ్బ తాగుతాను. ఎందుకు నీవెందుకు గోకినావు నాన్న? సారు గోర్లు పెరిగినాయి అనేసి గోకినా సారు. గోర్లు పెరిగినాయని గోర్లు పెరిగినాయని గోకినా. జీవన్ సార్ చచ్చిపోతున్నా. గోక్కోకుదా గోర్లు పెరిగితే? సరే క్వశ్చన్లు అయిపోయినాయి. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిండ్రా? చూపిస్తాం సార్, చూపిస్తాం. దా క్రాంతి దా సార్. నువ్వు రా సార్. నువ్వు రా సార్. రా సార్. సేమ్ బోరాన్ ఇందాక చేసాం సార్, సేమ్ చేసాం సార్. అని రౌండ్ తిరగాలి సార్, చుట్టూ తిరగాలి. సరే సరే కానీ మడల్ సూపర్ మడల్ దడల్ గుండె దడల్ విన్నర్ మోడల్ విన్నర్ ఉద్దా కసం అదలేంది కదా. సారు ఏడ ఉన్నారా నాయన? లేపరా ఇట్లా లేపరా. సార్
నేను లేపుతా సార్, నేను లేపుతా సార్. ఆగురా కొడతాడు సార్. కూర్చో. నాయనా ఏంది డ్యాన్స్ చేస్తావా నీ సైలెంట్గా కూర్చున్నాను సైలెంట్గా కూర్చున్నారు ఏంటికి డ్యాన్స్ చేస్తావని సార్ నీ కాలు మొక్తా సార్. నేను ఇప్పటిదాకా కొట్టింది మొత్తం కసి తీసుకుంటాను నీ కాలు మొక్తా సార్. రంగుల జుట్లు సార్ చూడండి సార్ ఇట్లా ఉంది నా పరిస్థితి. పిల్లలకు బడి చెప్పే బాధలు పోయి నేను అటు పోయి బర్ల కాసుకుంటా సార్. పోతాం మేడం. సార్ బోరాప్ చేసిన. ఓ జ్యోతి మేడం వస్తుందిరా, సైలెంట్ ఉండరా. సూపర్ చించేశారు సార్. మీకు ఈ గర్భసంచి నొప్పి వస్తుంది ఆ స్కిట్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ క్రాకర్స్ క్రాంతి అని ఫేమస్ పెట్టుటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇరగతీద్దాం అనుకున్నారు, చివరికి ఇంట్లోనే ఇరకపోయారు. వాళ్ళు ఎలా ఇరకపోయారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. నమస్కారం సార్, నా పేరు మ్యాగ్నెట్ మధు, ఇదే నా పిల్లని తేజు. నమస్తే సార్. ఏంటి జ్యోతి గారు బాగున్నారా? జ్యోతి నేనే నీ పతి. మరి నేను నువ్వు నా సవితి, చిచి నా సతి. ఏంటే మంచి హుషారు మీద ఉన్నావు, మల్లెపూలు తీసుకురమ్మంటావా? పొండి, మీకు ఎప్పుడు అదే ధ్యాస. అందమైన పిల్లం ఇంట్లో ఉంటే ఆ ధ్యాస ఉండకుండా ఇంకే ధ్యాస ఉంటుంది. ఏమండి జీవన్ గారు ఏమంటారు? నన్ను ఎందుకు అడుగుతావు సార్? సరే కానీ ఈ మధ్యలో కూరలు అంతా బాగుండట్లేవే, ఈ రోజన్నా మంచిగా చేసినావా లేదా? వండుదామనే అనుకున్నానండి, కానీ ఇంట్లో కొబ్బరి నూనె అయిపోయింది. కొబ్బరి నూనె తోట కూడా కూర వండుతాడే? కాదు, ఫస్ట్ కొబ్బరి నూనె వేసాకే కూరగాయలు వేస్తారు. అంటే ఇన్ని రోజులు నేను తిన్నది కొబ్బరి నూనె? ఓ పిచ్చిదానా, కొబ్బరి నూనె వేయరే, మంచి నూనె వేస్తారు. అయితే పారాషూట్ ఆయిల్ తీసుకురండి, అది చాలా మంచిదంట. పారాషూట్ ఆయిల్ కాదే, మంచి నూనె అంటే పామ్ ఆయిలో పినాయిలో చిచి పల్లి నూనెనో అని అర్థం. సరేలేండి, ఇప్పటి నుంచి అవే వేసి వండుతా, ఏడవకండి. ఇంతకీ మల్లెపూలు అన్నారు, ఆడాలకు మా మొగాలను ఎక్కడ నొక్కాలో బాగా తెలిసే. మల్లెపూలు తీసుకొస్తా, మంచం ఇరగొడతా ఈరోజు. వెళ్ళు లోపలికి వెళ్ళుదా. నా డాన్స్ ఎలా అనిపించింది? బాగుంది. డాన్స్ కాదు, పాట. పాట అది బా మిత్రుడు చిరంజీవి గారి పాట. కోడికూర చిల్లిగారే, నువ్వు చిల్లులు పట్టే గారేలాగా చేసావు. ఫ్రాన్స్ కి సారీ. అది చెప్పు, గాడిద. ఇలాంటి పాటతో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కోడికూర తినాల్సిందే కదా. కోడికూర తింటే మరి అది చరిత్ర. ఏమే చికెన్ తీసుకొని వస్తా, ఉండు. వండుతా. సరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను చికెన్ తీసుకొని వస్తా. నమస్కారం సార్. పక్కిల్లా? ఎదురిల్లు. ఆ ఎదురిల్లు పక్కనే మా ఇల్లు. అదేంటి? అదంతే, కొన్ని ఉంటాయి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు సార్? చికెన్ తీసుకొద్దామని. చికెనే? చికెన్. సరే వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు మాస్టర్? కొన్ని ఉంటాయి. ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఏందో. మల్లెపూలే. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాడు సార్? ఎంత మల్లెపూలు? 50 రూపాయలు. సార్ ఇక్కడేం చేస్తున్నారు సార్? కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయా? ఎంత మల్లెపూలు? 50 రూపాయలే. 50 రూపాయలే? ఇయ్యవా? నేను ఎందుకు ఇస్తాను సార్? ఇయ్యవా? సార్ నేను ఎందుకు ఇస్తాను? నేను నా దగ్గర లేవు. ఉంటాయి చూడు, ఇయ్యవా? నా దగ్గర ఇందాక చికెన్ తెచ్చుకోగా మిగిలిన 50 రూపాయలు. పైసా ఇచ్చినా కదా, ఇంకొన్ని రావు. వస్తాయి చూడు. రావే, వస్తాయి చూడు. రావంటే పొద్దున్నే. సార్ రావంటున్నారు కదా సార్, డబ్బులు ఇచ్చేసాం కదా సార్, వెళ్ళిపోదాం సార్. అంతే అంటవా? అంతే సార్. చికెను ఎంత కేజీ? ప్రేమగా మా ఆవిడికి వండి పెడదామని తీసుకుపోతున్నా. ఓహో, ప్రేమగా మీ ఆవిడ కొండి పెడదామని తీసుకోబోతున్నావు. సరే కొన్ని బియ్యం ఎక్కువ. సార్ నేను బియ్యం పెట్టిందే సార్. కొన్ని ఉంటాయా? కొన్ని ఉన్నాయి సార్, నేను పెట్టా. అరే పెట్టవా, పెట్టు రాడు. అరే సార్ ఒక లెగ్ పీస్ ఉంచు సార్. వచ్చేదే రండి సార్, మా ఆవిడకి ఒకటి నాకు ఒకటి ఉంచవా. సార్. కుదరదు సార్. ఒక లెగ్ పీసు మీ ఆవిడ తింటది, ఇంకోటి నాకు ఉంచు.
సార్ మరి నేనేం తిన్నా సార్? ఉంచవయ్యా నడు. సార్ భార్య అంటే గుర్తొచ్చింది, మా భార్యకు లివర్ అంటే చాలా ఇష్టమే. లివర్ ఉంచు సార్. లివర్ మీకు ఇచ్చా మేమేం తిన్నాం సార్? ఉంచవయ్యా. నేను ఉంచాను సార్. కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయని చెప్పినాగా. బాబు ఏంది ఇంతసేపు? చికెన్ తీసుకొచ్చా, కొంచెం ఆనియన్స్ కట్ చేస్తున్నా. నీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, నీ కళ్ళల్లో నీళ్ళు వస్తే నువ్వు తట్టుకోగలనా చెప్పు? లోపలికి వెళ్ళి బంగారం ఫ్రెష్ తీసుకో. తీసుకో మల్లెపూలు. ఏమండి ఎప్పుడు మల్లెపూలేనా? మటన్ తీసుకురావచ్చుగా, అసలే మా తమ్ముడు వస్తా అన్నాడు. ఓసే పిచ్చిదానా, మన మర్యాద చూసి పక్కింటోళ్ళు మంచిగా విందుకు పిలిచిర్రే, ఆడికి పోయి తిందాం. అవునా? సరే వెళ్దాం. సరే నువ్వు లోపలికి వెళ్ళు. టిక్ 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 టిక్. ఇప్పుడు ఎవరు వచ్చారబ్బా? సార్ ఏం సార్ అప్పుడే వచ్చారు, ఇంకా అవ్వలేదు సార్. అందుకు రాలేదయ్యా, మా బామ్మర్ది వస్తాడు. కొన్ని బియ్యం ఎక్కువ, కొన్ని బియ్యం ఎక్కువ. బియ్యం పెట్టలేను సార్, నేను పెట్టా. కొన్ని ఉంటాయా పెట్టును. పెట్టవయా. సరే పెట్టు. నా కోసం మా బావ చికెన్ తెప్పించినట్టున్నాడు. బావా బావా ఇందే ఉన్న బామ్మర్ది. నా కోసం చికెన్ తెప్పించినట్టున్నారు. అరే నీ కోసం తెప్పియలేరా చికెను, మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, మనకు చికెన్ ఎందుకురా? పక్కింటోళ్ళకు కొత్త కపుల్స్ దిగిరు పక్కింట్లా, వాళ్ళకు మర్యాద పూర్వకంగా కిలో చికెన్ ఇప్పించిన. కిలో చికెన్ ఇప్పించిన. గ్రేట్ బావా, మనకు కూడా కిలో చికెన్ తెప్పించేసి అట్లనే. అరే వాళ్ళు మర్యాద పూర్వకంగా వచ్చి మనల్ని పిలుస్తారు, మనం పోవద్దు సరేనా? పోదాం బావా, మర్యాద పూర్వకంగా పిలిచిరా, పోతే బాగుండదు బా. మరీ మోమాట పెడితే పోదాంతి. సరే బావా. సరే నువ్వు మీ అక్కతో మాట్లాడుకో. ఓకే బా ఓకే. ఎవరండి? నేను నీకు మొగుడిని, వాడు నాకు మొగుడు. అడుక్కునేవాడైనా 6 రోజులకు ఒకసారి వస్తాడు, ఈడు అరగంటకు ఒకసారి వచ్చి చంపుతున్నాడు. టిక్ టిక్. సార్ ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? కొంచెం ఉంటాయి, కొంచెం ఉంటాయి. నాకు కొంచెం బీపీ ఎక్కువ, ఉప్పు తక్కువ. సార్ మేము ఉప్పు తక్కువ తినాం సార్. అరే పిచ్చోను అనే, మేము తిన్నాక మీరు తర్వాత వేసుకో. సార్ మీరు ఫస్ట్ తిన్నారు సార్. గెస్ట్ ఫస్టే. గెస్ట్ ఫస్ట్ ఏం సార్, నేను ఒప్పుకోను సార్. అరే మర్చిపోయాను సార్. సార్ ఒక చిన్న మాట, చాలా మంది చాలా సంవత్సరాలుగా చాలా మందితో చెప్తున్నా మామూలు మాట. కూర ఉడికినాక దాని మీద కొత్తిమీర అలా జల్లి కూర మాడిపోక ముందుకే దించు, మాడిపోతే మా బామ్మకి నచ్చదు మళ్ళా. ఏంది కూర అయ్యిందా? ఏమైంది? జారిపోయింది. నువ్వు మనిషిగా గాడిదోనా అక్కడ మా బామ్మర్ది వచ్చి నిజంగా కిలో కూర నాశనం చేసినావు. ఏం మనిషిగాను? కుక్కలు బతుకుతున్నాయి, నువ్వు బతుకుతున్నా. ఎవరి కూర ఎవరు తెచ్చారు, ఎవరు వండారు, ఎవరు పెడుతున్నారు? ఎంత కష్టమైన పెళ్ళైనా చేసుకోండి కానీ పక్కింటి మాత్రం పరిచయం చేసుకోవద్దు. సరే మీకు ఎలా అనిపించింది స్కిట్? బ్యాక్ డేట్ మధు, నువ్వు చేసిన స్కిట్టు అది చరిత్ర సూపర్ అబ్బా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ గారు చేస్తే బాహుబలి అంటారు, వీల్ స్కిట్ చేస్తే ఎవరు బలి అవుతారో తెలియదు. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. బాహుబలి సినిమాలో శివగామి, ఈ స్కిట్లో నేనే చిట్టిగామి. ఏంటి నా రాజ్యంలో చెలికత్తులు ఎక్కువైపోయారు? సొట్టప్ప అమ్మా చెప్పండి. ఎక్కువ తిప్ప మాకు, ఎక్కడైనా తెగు పడతాయి. కత్తికి బదులు గొట్టాలు తెచ్చుకున్నా. బడ్జెట్ ప్రాబ్లం అమ్మా. ఏంటి సొట్టప్ప, నా రాజ్యంలో ప్రజలంతా ఏమయ్యారు కనిపించట్లేదు? పక్క రాజ్యంలో భోజనాలు పెడుతున్నారని అందరూ అటు వెళ్ళిపోయారమ్మా. అదేంటి నా రాజ్యంలో భోజనాలు పెట్టట్లేదా? మీ రాజ్యంలో పెట్టే భోజనాలన్నీ మీ కొడుకులకే సరిపోతున్నాయి కదమ్మా. ఏంటి సొట్టప్ప, నా కొడుకులు ఎక్కడా?
పక్క రాజ్యంలో భోజనాలు పెట్టారు కదమ్మా, వాళ్ళతో కలిసి తినడానికి వెళ్ళారమ్మా జనాలతో పాటు. విధి తొట్టప్ప అమ్మా ఈ చెలికత్తి నా కొడుకులకిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటది? అమ్మో ఆ చలికెత్తి అమ్మా నిన్న మన రాజ్యంలో బాతులు కడగడానికి వచ్చింది. తొట్టప్ప బనానా బలి ఎక్కడ? బనానా బల హలో బనానా బలి ఎక్కడ? ఆహా అవునా, సరే సరే. అమ్మా బనానా బలి గోళీలు ఆడుతున్నాడంట అమ్మా, అయిపోయాక వస్తా అంటున్నాడు. బిట్లదేవకి ఫోన్ చేయరా. బిట్లదేవా ఎక్కడున్నావు? తింటున్నావా? ఆహా అవునా, సరే సరే. అమ్మా బిట్లదేవా తింటున్నాడంట, అయ్యాక వస్తా అంటున్నాడు. సొట్టప్ప ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి? ఏమున్నాయమ్మా, క్రికెట్ ఆడాలమ్మా. ఈ గుండె మీదేనా? ఇంకా ప్లానింగ్స్ ఏంటి? ప్రతి సాటర్డే 6 PM దబిడి దిబిడి అనే కామెడీ షోలో విడాకుల విజయాన్ని స్కిట్ వస్తుందమ్మా, చూడాలమ్మా. అది నువ్వు చూడడం కాదు, చెయ్యాలి. అమ్మా మీరు కూడా చెయ్యాలి. నా కొడుకు ఈయన్నెవడు పిలిచాడ్రా? పిలపోయిన కూడా వస్తాడమ్మాడు. ఓరే ఆడికి క్వార్టర్ ఇప్పించి కూర్చోబెట్టాను రా, లేదంటే రాజ్యంలో గోడలన్నీ పగలగొట్టి ఉండపోతాడు. నువ్వు ఆగరా. సొట్టప్ప చెప్పయ్యా, ఎందుకు పిలిచారు? ఏం లేదు, పిలిస్తే పలుకుతావో లేదని పిలిచాను. ప్రభు ఈరోజు మనం అడవికి వెళ్ళాలి. ఎందుకు అడుగుతున్నాను పట్టానిక? ఇక్కడే ఉందిగా, పట్టుకో. నేను మీ తల్లిని. అయినా పర్లేదమ్మా, జోక్స్ అయిపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సొట్టప్ప మన రాజ్యంలో ప్రజలు ఏమంటున్నారు? మిమ్మల్ని కామెడీ చేయమంటున్నారు. మరి చెలికత్త ఏమంటుంది? ఈ నెల శాలరీ పెంచకపోతే మానేస్తానంటుంది ప్రభు. ఏం చెలికత్త, నిజమా? ప్రభు అది నా ప్రాపర్టీ. ఓరే నీ దుంపలు దాగా, నేనేదో శాలరీ ఇవ్వక పంపిస్తాను అనుకున్నా, నీ దాడులు తట్టుకోలేక వెళ్ళిపోతాను రా. బనానా బలి ఇంతసేపు ఏం చేస్తున్నావు? గోళీలాట ఆడుతున్నా అమ్మా. మా నన్ను కూడా పిలవచ్చు కదా. నువ్వు రాజ్యంలో ఆడే ఆటల ముందు గోళీలాటలు ఏమున్నాయి? సరే ఫోన్ వస్తుంది. ఇంతసేపు ఫోన్లోనే ఉంటున్నాడు. ఏమో అమ్మా, నేను కూడా గమనిస్తూ ఉన్నా. ఇదిగో అమ్మా, ఈ మాదిరిగా తింటుంటే మన రాజ్యంలో ఫుడ్ అవ్వకుండా ఇంకేముంటదమ్మా. నువ్వు ఆగు సొట్టప్ప. అలాగే అమ్మా. బిట్లా నువ్వు తింటం అయితే నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా తింటాం కాలేదమ్మా, సాయంత్రం మాట్లాడుకుందాం. నా కొడుకు అమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఎవరు అమ్మాయి? మన సొట్టప్ప కూతురమ్మా. సొట్టప్ప నీకు పెళ్ళయిందా? లేదమ్మా. మరి కూతురు ఎలా వచ్చింది? కూతురు కావాలంటే పెళ్ళే అవ్వాలమ్మా. సరే పిలిపించండి. మామూలు సొట్టప్ప కాదు, పుల్లల సేన. ఈడంటే మా లాగలేకపోతున్నాడు దాన్ని. అదేంట్రా అమ్మాయిని తీసిరా అంటే దుండని నెట్టుకుంటూ వచ్చారు. తీసుకెళ్ళి తాడులతో కట్టేయండి. అమ్మాయేనమ్మా. దీన్ని ఇక్కడికి నెట్టుకు రావడానికి ఇంత కష్టపడ్డారు. రేపొద్దున్న నీకు పెళ్ళైతే నీ కష్టం ఆ పగవాడికి కూడా రాకూడదురా. అమ్మా అమ్మాయి నాకు నచ్చింది. నువ్వు నాకు నచ్చావు. అదేంటి పుల్లల సీనా, బనానాని ప్రేమించానన్నా? బనానా వల్లి ప్రేమించా, కానీ ఫుడ్ వాడి దగ్గర ఉంది, అందుకే వాడిని పెళ్లి చేసుకుంటా. బాహుబలి చేస్తాను చేతపడి చేస్తున్నారేంట్రా? నువ్వు ఆల్రెడీ అదే కదరా, వెళ్ళు. రే బిట్లా తీరా తాళి కట్టు. నా కొడుకు మీ కొడుకేలే, ఆశ్రమం తీసుకోండి. ఎక్కువ వంచమాక, నడుము విరిగిపోద్దులే. నిండా జస్ట్ టెల్ మీ, ఇడ్లీ పూరి పడి దోశ. సొట్టప్ప ఈడు యుద్ధానికి వచ్చాడా, ఇడ్లీ సాంబార్ అమ్ముకోవడానికి వచ్చాడా? మీ చిట్టి తల్లి, నేను వచ్చి కాళ్ళకి వచ్చాను సార్, లేవట్లే చెల్లగలి. వాళ్ళ మొగుడు వస్తేనే లేకదా అది, నువ్వు వస్తే ఇంకేం లేస్తుందిరా. వెళ్ళు. బనానా కాలికి యుద్ధానికి ప్రకటించారు, రారా వెళ్దాం. అమ్మా నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా అమ్మా, అయిపోయి నాకు వస్తా ఎల్లు. నాకు తెలుసురా నువ్వు బాధలో ఉన్నావని. అవునమ్మా, డిప్రెషన్లో ఉన్నాను. ఏది స్పెల్లింగ్ చెప్పు. లేదమ్మా, సాడ్లో ఉన్నా. SCAD. సరే రా వెళ్దాం. వస్తున్నా పదమ్మా. సొట్టప్ప అమ్మా చెప్పండి అమ్మా. బిట్లాదేవని యుద్ధానికి పిల్లరా. అమ్మా నేను వెళ్ళనమ్మా, మళ్ళీ వెళ్తుంది కొడుతుంది. నిన్ను కొట్టడం అని తన్నాలి. బిట్లా యుద్ధానికి వెళ్దాం రారా. వాడి ఇంట్లోనే ఏం యుద్ధం చేయడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? వాడు నీ కొడుకు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు.
పుల్లలసేనా ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. సొట్టప్ప దాన్నేసేయ్. ఏంటో మా అమ్మగారిని అంటావా నువ్వు? ఏంట్రా సొట్టప్ప? ఏ సొట్టప్పనే కొడతావా? ఏంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. బిట్లదేవా ఏం చేస్తున్నావు? కనపట్లేదా? భోజనం చేస్తున్నాను. అది కాదు, అమ్మని ఎందుకు బయటికి పంపించావు? మాకు ఇంట్లో ప్రైవసీ లేకుండా చేస్తుంది. ఇంట్లో ఉండడానికి కుదరదు. నేను ఒప్పుకోను, మా అమ్మ నాతోనే ఉండాలి. అయితే రారా యుద్ధం చేద్దాం. అరే రే రే యుద్ధం చేయమంటే చెమ్మ చక్క చాలా రేసమ్మ కన్నాడు. యుద్ధం చేయండి రా. రే దమ్ముడు మీతో నా మీద యుద్ధం చేయండి రా. మేము కొంచెం బిజీగా ఉన్నాం, అంతలో టీ తాగేసి రాపో. టీ తాగడానికి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా? రండ్రా యుద్ధానికి. ఆడ ఎందుకు ఖాళీగా ఉంది, వెళ్ళి దాంతో చేయండి యుద్ధం. సొట్టప్ప అమ్మా చెప్పండి. రే ఏంట్రా మా అమ్మగారిని అంటావారా నువ్వు? ప్రతి ఒక్కడికి నా గుండెలు కావించిందిరా. వదులురా, నీ విగ్గు ఊడిపోతుంది. రే ఆడదాని వంటి మీద చెయ్యెత్తే నరకాల్సింది వేలు కాదు తల. రారా యుద్ధం చేద్దాం. ఆగు. ఒక నిమిషం. పంపించేయరా దాన్ని, పంపించే. నాకు కూడా లేకుండా తినేస్తుంది ఉన్నది మొత్తం. మా అమ్మని మనతో తెచ్చుకుందాం. అమ్మా రా అమ్మా. మీ ఇద్దరికి నేను మంచి పిల్లల్ని చూసి పెళ్లి చేస్తాను నాన్న. సూపర్, చాలా బాగా చేశారు సార్. మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? సూపర్, బాగుంది. సర్పంచ్ అడ్డాలో ఊరిలో తిప్పలు. అసలు ఆ తిప్పలేంటో ఒప్పులేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మోడల్ మౌనికా అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. శివంగి ఈ ఊరు సర్పంచి ఆడపులి. చల్, ఈ ఊళ్ళో ఏ కిరికిరి అయినా ఏ మంచి చెడలైనా అందరూ నా దగ్గరికే రావాలి. అర్థమవుతుందా? నమస్తే అమ్మ సర్పంచ్ అమ్మ. నమస్తే నమస్తే. మంచిగున్నావానే? మీరు బాగున్నారమ్మా? బాగున్నా కాబట్టి కాదు ఇక్కడ ఉన్నా, లేదంటే నెత్తి మీద దీపం ముక్కులో 2 దూదులు ఉండేది. అప్పుడు కానీ ఊరుకుని శని వదిలిపోయేది. ఈ మధ్య నా మనసు అస్సలు ఏం మంచిగా లేదే. నీలాంటిదే మనసు బాగలేదని మోషన్ టాబ్లెట్లు మింగిందమ్మా. ఏమన్నావే? అమ్మా నమస్కారం అమ్మా సర్పంచ్ అమ్మా. ఏంద్రా వారి కథ ఏంది? నీ ఊగుడైంది, ఊరు మొత్తం నీ మీద ఊగుతుంది కాదురా. 90 ఎత్తి ఊగింది ఊరిందమ్మా, మొత్తం ప్రపంచమే ఊగిపోద్ది. ఊర్లో అందరినీ నువ్వు విఎస్ 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 అంటున్నారంట. ఏంద్రా విఎస్ గోలా? విఎస్ అంటే ఏం లేదమ్మా, వి అంటే విస్కీ, ఎస్ అంటే సోడా, రెండూ కలిపితే విఎస్ సత్యనారాయణ. అమ్మా అమ్మా ఆ సోడా సోడా తీసి నీ కాపాడండి నన్ను. అమ్మా గొంతులో పోస్తాన్నారా? అమ్మా అమ్మా అమ్మ అమ్మ అని అడుక్కున్నట్టు అడుగుడు ఇంతగానో అడగడు. పాను. అమ్మ అమ్మ అని. పానమ్మా. అరే అరే ఓ అరే ఓ అరే ఓ ఆ తినలోపు పైకి పోయేలా ఉన్నావురా. రే 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 పాను గురించి అమితాబ్ బచ్చన్ గారు ఏమన్నాడు తెలుసా? ఏమన్నారా? కైకే పాను బనారస్ వాలా బ్రా, కైకే పాను బనారస్ వాలా, కైకే పాను బనారస్ వాలా, కైకే పాను. నీ తల్లి ఈ సర్పంచ్ అడ్డాకొచ్చి ఈ తాగుబోతలేశమేంద్రో వారి కిరికిరి మంచిగా ఉండదు. తలకాయలు లేవడతా ఏమనుకుంటాన్రో. మా ఇంటికి ఏమో తెల్లని చీర పెట్టారు, కానీ నా తెల్ల చీర నలిగిందే లేదు. 2 సంవత్సరాల నుంచి పెళ్ళయ్యి మీరు నైట్ మొత్తం ఎక్కడికి వెళ్తున్నారండి? పగలు ఎవరు పని ఇవ్వట్లేదని నైట్ ఎంచుకున్నానే. నైట్ మీకు డ్యూటీ ఇచ్చే ఎవరండి? ఉన్నారులే. అయినా ఇవన్నీ కాదండి, నాకు న్యాయం కావాలి. నేను ఎట్లయినా కానీ న్యాయం చేసి నేను సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏరా పెంటయ్యా? నమస్తే. ఏందే పెంటమ్మా? నమస్తే అండి. ఏంది మీ కిరికిరి? ఏం చెప్పమంటారు సర్పంచ్ గారు, పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన రాత్రి పగలు లేకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారండి. ఏంద్రా పెంటయ్యా? అమ్మగారు ఎటు చూస్తున్నావురా నువ్వు? ఏటో చూస్తున్నాను అమ్మగారు ఈ మధ్య.
అందుకే కాదురా తన్నేది నిన్ను. మరి ఏంద్రా నీ కిరికిరి? అమ్మగారు ఇంత దాకా వచ్చింది కాబట్టి నేను నిజం చెప్పేస్తున్నా, నాకు రేస్ ఎగటాను అమ్మగారు. ఏవండి మొన్ననే అనుకున్నానండి, మొన్న నైట్ నన్ను పట్టుకొని ఆంటీ అన్న రోజు నాకు డౌట్ వచ్చింది. క్యారెట్ లేని వాడితో అయినా కాపురం చేయొచ్చు, కానీ నీలాంటి క్యారెక్టర్ లేని వాడితో నేను కాపురం చెయ్యలేను 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 చెయ్యలేను. సర్పంచ్ గారు మీరు న్యాయం నాకు చేయాలండి. నువ్వు ఆగు పెంటమ్మా. ఏంద్రా నీ చీకటి గోలా? మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో, నీకు మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది దొరుకుతుంది. అదే అండి వ్యవహారం సర్పంచ్ గారు. ఓరి వారి, అది నిన్ను తన్నడంలో తప్పేం లేదురా. ఆయన వీడు మా మసక మసక చీకట్లో రాత్రిపూట పోవడం ఏందమ్మా ఇది? అవునరా, మొన్న రాత్రి సర్పంచ్ అయిన నా ఇంట్లో నా మొగుని పక్కన వండుకుంది నువ్వే కదరా? మొగోడికి ఆడదానికి తేడా తెలియదురా నీకు? నా పరువు మొత్తం తీస్తున్నావు కదరా? రే, నా మొగుడు నేను అనుకోని లిప్పు కిసలు ఇచ్చిండు కాదురా నీకు? అయ్యో లేదు సర్పంచ్ గారు, చెట్టుకు కూడా చీర కట్టినా మా ఆయన చెట్టు దగ్గరికి వెళ్తాడు కానీ చెట్టు మాత్రం ఎక్కలేడు సర్పంచ్ గారు. ఇంకా నా మొగుడు నయం బతికిపోయిండు, ముందలనుకొని వెనక పోయేది. నువ్వే జాగ్రత్త తీసుకొని పట్నంలో ఆ డాక్టర్ దగ్గర తీసుకోపోయి సరే సర్పంచ్ చూపించి ఆ డాక్టర్ దగ్గర. మరి ఇంకొక విషయం, వీడి జబ్బేందో వీడి కిరికిరేందో మొత్తం చెప్పాలా, సరేనా? అర్థమైందా? తీసుకోబో. అమ్మగారు ఏ బాట కాబట్టి నువ్వు కూడా కూరగాయలమ్మా కూరగాయలు, కూరగాయలమ్మా కూరగాయలమ్మా కూరగాయలు, దోసకాయ వంకాయ బత్తాకాయలు అన్నీ ఉంటాయమ్మా మా దగ్గర. ఏందే యువతన్న కూరగాయలు గంపలలో అమ్ముతుంది, నువ్వేందే పెట్టెల మీద అమ్ముతున్నావు? అది కాదమ్మ గారు, కూరగాయలేమో గంపలు పెట్టుకుంటే బదులు దీంట్లో ఒక మందు పెట్టి అమ్ముతున్నాను అమ్మగారు నేను. నీ ఊరోళ్ళ మొగోళ్ళు అందరికి మందు పెట్టేది నువ్వే కదనే? అవునే, మొన్ననే సుజాత నాకు చెప్పింది. నువ్వు తక్కువ దాని కాదే, అందరు ఊళ్ళలో అందరి ఇళ్ళలో పడుతున్నావు అంట. చెప్పవే పొట్టి, మొన్నగా తీసుకెళ్ళావు ఇంక ఎదగలేదా? అదేనే, మొన్న ములక్కాయ తీసుకెళ్ళినప్పుడు ఇంత ఉన్నావు కదా, ఇప్పుడు ఇంత అవ్వలేదా అని అడుగుతున్నానే. సరే కానీ ఎందుకు వచ్చావు చెప్పవే. వంకాయ మొక్క నీకెందుకే వంకాయ, పోవే పో. ఒసే ఒసే ఒసే, ఇదేమన్నా పూల మార్కెట్ అనుకుంటున్నారా? శివంగి అడ్డా. అవునా, నీ అడ్డా తీసుకెళ్ళి బాహుబలి అడ్డా పెట్టుకో అమ్మా వెళ్ళి. ఏమంటున్నావే నువ్వు? ఇన్ని చెల్లవే ఊరోళ్ళ మొగోళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండి నువ్వేమైనా అందరు నాకు కంప్లైంట్ చెప్పింది. ఒక్కొక్కరు చెప్పారే కంప్లైంట్ నీకు? అందరు చెప్పింది, అందరు మొగోళ్ళ దగ్గర నువ్వే కదా పోయేదా? ఎవరితే అస్సావతి నా గురించి కంప్లైంట్ చెప్పింది? ఎవరు నా అసమై పోను, పురుగులు పట్టి పోను. అది అసలు నువ్వు నుంచి ఫస్ట్ అడ్డాలకి పోవే, పోయి అడ్డా. వామ్మో, ఇది మామూలు అడ్డలా లేదు, ఇది శివంగి అడ్డా. అంటే ఒక్కొక్కరు వచ్చి ఒకటి పొట్టిది, ఒకటి తాగబోతాడు, ఒకటి ఎటుగానోడు వచ్చి చెప్తున్నాడు. ఇంకొంచెం నేను ఉంటే రేపు పేమెంట్లు కూడా చక్కగా అని చెప్పి ఆ జీవన్ వస్తాడు, తర్వాత ఈ యాంకర్ కూడా వస్తుంది. అమ్మో, నేను తర్వాత రేపు కలుస్తాం మళ్ళీ. చాలా బాగా చేశారు, సూపర్. జీవన్ సార్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? సో నైస్, బాగుంది అబ్బా, అందరి పర్ఫార్మెన్స్ సూపర్. థ్యాంక్ యూ మోడల్ మోనికా అండ్ నాన్ స్టాప్. థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. జీవన్ గారు, ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు తెలుసుకుందామా? తెలియాలంటే మీరు స్టేజ్ మీదకి రావాల్సిందే. సార్, ఈరోజు మన స్కిట్ చూసారు కదండి, సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు చెప్తారా? ఈరోజు దబిడి దిబిడి చేశారు స్కిట్లు అండి. ఇందులో మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ విడాకుల విజయ్ అండ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై LN Construction Properties Private Limited. నెక్స్ట్ వీక్ మరో కొత్త ఎపిసోడ్తో ఇంకెక్కువ జోష్ అండ్ ఎనర్జీతో మీ ముందుకు వస్తాం. ఇలాంటి స్కిట్స్ మీరు చూడాలంటే స్టే ట్యూన్డ్ టు మన యూట్యూబ్ ఛానల్ సినిమా ఛాన్ దబిడి దిబిడి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దబిడి దిబిడి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి. ఒక్కసారి అదే దబిడి దిబిడే. దబిడి దిబిడే.